ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేలోపు ఏదో ఒక ఫేజ్లో ఖచ్చితంగా వెజనల్ డిశ్చార్జ్ కంప్లైంట్ అనేది ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీలో వెజనల్ డిశ్చార్జ్ అవ్వడం నార్మలా, అబ్నార్మలా? ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రూహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్, విశాఖపట్నం. నార్మల్గా ప్రెగ్నెన్సీలో వెజనల్ డిశ్చార్జ్ అనేది కంప్లీట్లీ నార్మల్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం. ఇది వెజనలో ఉన్న ఇన్ఫెక్షన్ని యూట్రస్ రీచ్ అవ్వకుండా ఆపుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ అన్నది కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ కింద కన్సిడర్ చేయాలి. ఒకవేళ మీకు గనక వైట్ డిశ్చార్జ్తో పాటు బ్యాడ్ స్మెల్ ఉన్నా, సివియర్ ఇచ్చింగ్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ కలర్లో అవుతున్నా, అంటే గ్రీన్ కలర్, ఎల్లో కలర్, లేదా వైట్ డిశ్చార్జ్తో పాటు బ్లడ్ కూడా మిక్స్ అయి వస్తున్నా, వైట్ డిశ్చార్జ్ యూరిన్ లాగా దారాల్లో అయిపోతున్నా, ఇవన్నీ కూడా అబ్నార్మల్ కండిషన్స్. ఇలాంటి టైంలో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.